గత భాగంలో భీష్ముడు హస్తినాపుర వంశాన్ని రక్షించేందుకు ఎదిగాడు. ఈరోజు మనం చూడబోతున్నాం భీష్ముడి ప్రతిజ్ఞ. సంతనుడు తన కుమారుడైన భీష్ముడికి పట్టాభిషేకం జరిపించి రాజును చేశాడు. భీష్ముడి పాలనలో హస్తినాపుర రాజ్యం మొత్తం సంతోషంగా శాంతిగా ఉండేది. ప్రజలంతా భీష్ముడిని ధర్మరాజుగా గౌరవించేవారు. అప్పుడొకరోజు సంతనుడు యమునా నది తీరానికి వెళ్లాడు. నదీతీరంలో నడుచుకుంటూ వెళ్తుండగా అక్కడ చేపలు పట్టుకునే వ్యక్తి కుమార్తె అయిన సత్యవతిని చూశాడు. ఆమె అందం కాదు, ఆమె కళ్లల్లో కనిపించిన గౌరవం, తెలివి, ఆత్మవిశ్వాసం శాంతనుడి మనసును ఆకర్షించాయి. శాంతనుడు ఆమెను చూసి ఇలా అడిగాడు, "నువ్వు నాకు చాలా నచ్చావు, నన్ను పెళ్లి చేసుకుంటావా?" అప్పుడు సత్యవతి ఎంతో ధైర్యంగా సమాధానమిచ్చింది, "మనకు పుట్టబోయే సంతానం మాత్రమే హస్తినాపురానికి రాజు కావాలి" అని ఒకే ఒక్క విధానం, షరతు పెట్టింది. ఆ మాట విన్న శాంతనుడు క్షణం ఆలోచించాడు. భీష్ముడు ఇప్పటికే రాజు, అతనిని పక్కన పెట్టడం ధర్మమా అని తనలో తానే ఆలోచిస్తూ చివరికి ఆ విధానాన్ని అంగీకరించకుండా తిరిగి హస్తినాపురానికి వెళ్ళిపోయాడు. కాని శాంతనుడి మనసు సత్యవతిని మరచిపోలేకపోయింది. రోజులు గడిచినా రాజుకు ఆనందం లేదు. ఆ బాధను గమనించిన భీష్ముడు తండ్రి దుఃఖానికి కారణం తెలుసుకోవాలని నిర్ణయించుకున్నాడు. నిజం విన్న భీష్ముడి హృదయం కంపించింది. తండ్రి ఆనందం కోసం, రాజ్యధర్మం కోసం, చరిత్రలో ఎవరూ చేయని మహాత్యాగానికి భీష్ముడు సిద్ధమయ్యాడు. యమునా తీరంలోనే భీష్ముడు భయంకరమైన శపథం చేశాడు. "నేను జీవితాంతం బ్రహ్మచారిగా ఉంటాను, వివాహం చేసుకోను, నా సంతానముండదు, హస్తినాపుర సింహాసనం సత్యవతి గర్భంలో పుట్టే సంతానానికే చెందుతుంది." ఆ శపథం అంతటి ఘోరమైనది కావడంతో ఆకాశం కంపించింది. దేవతలు ఆశ్చర్యపోయారు. భీష్ముడికి ఇచ్ఛామృత్యువరం లభించింది. ఈ త్యాగాన్ని చూసి దాసరాజు కన్నీళ్లతో సత్యవతిని శాంతనుడికి ఇవ్వడానికి ఒప్పుకున్నాడు. హస్తినాపురంలో శాంతనుడు సత్యవతి వివాహం ఘనంగా జరిగింది. రాజు ఆనందం తిరిగి వచ్చింది. కాని ఈ ఆనందం వెనుక దాగి ఉన్న భీష్ముడి త్యాగమే మహాభారత యుద్ధానికి బీజం అని అప్పుడు ఎవరూ ఊహించలేదు. రేపు మనం చూడబోతున్నాం అంబ కథ మొదలవుతుంది. భీష్ముడి ప్రతిజ్ఞపై దాని ప్రభావమేమిటో.